హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రబైనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు అండి. ఇది అసలు ఏం చేదు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా తింటారు. ఈ కర్రీ చేయడానికి నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు కాకరకాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలు మొత్తం తీసేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని వీటిని మొత్తం అంతా కూడా కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత వాటర్ను పోసేసి నానబెట్టి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 15 నిమిషాల పాటు ఉంచుకున్నానండి. వీటిని మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని అరచేతిలోకి కొద్దిగా కాకరకాయ ముక్కలను తీసుకొని ఈ విధంగా పిండేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు వేసి చేయడం వల్ల చేదు అన్నది మొత్తం పోతుందండి. అప్పుడు ఏమాత్రం చేదు లేకుండా ఉంటుంది పులుసు కూడా. ఇలాగే మొత్తం పిండేసి కాకరకాయ ముక్కలను ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోండి రెడీగా. తర్వాత పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే కలుపుకుంటూ వేయించుకోండి, మధ్యలో వదిలిపెట్టకుండా. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి వీటిని. అలాగే ఇదే కడాయిలోకి ఇక్కడ ఆయిల్ సరిపోలేదని నేను ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ సరిపోయినట్లయితే వేయక్కర్లేదు. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మూత పెట్టుకొని అవి ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, తర్వాత మూత తీసి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకొని తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2.5 టీ స్పూన్స్ కారం, అలాగే ఇక్కడ నేను మెంతులు జీలకర్ర వేయించుకొని ఈ విధంగా పొడి చేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇది కంపల్సరీగా వేసుకోవాలండి, వేసుకుంటేనే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అలాగే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయానండి, తర్వాత యాడ్ చేశాను, మీరు ఇక్కడే యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత మూత తీసి ఈ విధంగా మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని మీ పులుపుకు తగినంతగా తీసుకోండి. ఇలా పిసుకుతూ రసాన్ని మొత్తం యాడ్ చేసుకోండి. అందులోకి చింతపండు రసాన్ని మొత్తం యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేశానండి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బాగా పలచగా చేసుకోవద్దు, అలా అని బాగా చిక్కగా కూడా చేసుకోవద్దండి. ఉడికిన తర్వాత ఇంకా చిక్కపడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి నేను అక్కడ ఉప్పు వేయలేదు కాబట్టి ఇక్కడ వేసాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు బెల్లంను యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేస్తే. మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత దగ్గర పడింది కదా, కాకరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి చివరగా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అలాగే మీద కొద్దిగా కొత్తిమీరతోని గార్నిష్ చేస్తున్నానండి నేను.
అంతేనండి, కాకరకాయ పులుసు కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఏం మాత్రం చేదు ఉండదు. నచ్చని వాళ్ళు కూడా కంపల్సరీగా తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.